హాయ్ అందరికీ. ఇప్పుడు యూట్యూబ్లో కానీ లేదంటే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ చూసినా వైరల్ అవుతున్నది ఏంటంటే గూగుల్ జెమినీ ఏఐ ఫొటోస్. జెమినీ యాప్తో మనం తయారు చేసిన 3D ఏఐ ఫొటోస్ ఇప్పుడు ఎక్కడ చూసినా వైరల్గా అవుతున్నాయి. ఆ ఫోటోలు తయారు చేయడం పెద్ద బ్రహ్మవిద్య కాదు. అది యాప్ డౌన్లోడ్ చేసుకుని మనం కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనం కూడా యూట్యూబ్లోను ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను పెట్టుకుని మన ఫోటోల్ని వైరల్ చేసుకోవచ్చు. అయితే అది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఆ ఇమేజ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అన్నీ నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మీకు చెప్తాను. అవి మీరు ఫాలో అవ్వండి. లాస్ట్లో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ గో. ముందుగా మీ మొబైల్ ఓపెన్ చేయండి. మొబైల్లోకి వెళ్ళిన తర్వాత గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. నేను చేస్తాను చూడండి. ఇలాగా గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఇందులోకి వెళ్ళిన తర్వాత సెర్చ్ బటన్ నొక్కి పైన GEMINI జెమినీ అని టైప్ చేయండి. ఇప్పుడు మీకు ఈ విధంగా జెమినీ ఏఐ అని వస్తుంది. దాన్ని టైప్ చేయండి. నేను డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఓపెన్ అని వస్తుంది. మీకైతే డౌన్లోడ్ అని వస్తుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సేమ్ నాకులాగా మీకు ఓపెన్ అని వస్తుంది. కాబట్టి మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత అప్పుడు ఓపెన్ చేయండి. నాది ఆల్రెడీ డౌన్లోడ్ ఉంది కాబట్టి నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ బనానా సింబల్ ఉంది కదా, క్రియేట్ ఇమేజ్ అంటే ఆల్రెడీ హెల్లో శ్రీనివాస్ అని వచ్చింది, నా పేరు ఆల్రెడీ వచ్చింది ఇందులో. ఇది 2.5+ ఏఐకి సంబంధించింది ఇది. కాబట్టి ఇక్కడ బనానా అని ఉంది కదా, దీన్ని క్రియేట్ ఇమేజ్ టచ్ చేయండి. చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. ఇందులో ఇమేజ్ అని ఉంది కదా, ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది చూడండి. ప్లస్ మార్క్ని టచ్ చేయండి. టచ్ అయితే కింద మీకు కెమెరా, గ్యాలరీ, ఫైల్స్, డ్రైవ్ ఇలాగా 4 రకాలు వచ్చాయి కదా. ఇందులో ఇప్పుడు మీకు ఇష్టమైన దాంట్లో అంటే గ్యాలరీలోకి వెళ్ళండి. నేను ఒక ఫోటో సెట్ చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని తయారు చేద్దాం మనం. ఇప్పుడు నా ఫోటో అప్లోడ్ చేశాను. డిస్క్రైబ్ యువర్ ఇమేజ్ అంటే మనం ఏమి తయారు చేయాలో మనం ఇక్కడ రాయాలి. దానికోసం నేను వేరే చోటుకి వెళ్తాను. ఇక్కడ నేను ఆల్రెడీ రాసుకున్నది, దీన్ని కాపీ పేస్ట్ చేస్తాను. కాపీ. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను పేస్ట్ చేస్తాను. దీన్ని వేసాం. దాన్ని ఏదైతే రాశానో నేను అది డిస్క్రిప్షన్ ఇస్తాను. మరి సేమ్ దాన్నే రాసుకున్నా, లేదంటే అందులో మీరు మోడిఫై చేసుకుని రాసుకున్నా సరే మీకు ఏ ఇమేజ్ తయారవుతుంది. ఇప్పుడు నేను ఇందులో కాపీ పేస్ట్ చేశాను కదా, ఇప్పుడు నేను దీంట్లో రాస్తాను. దీన్ని ఓకే చేస్తాను చూడండి. క్రియేట్ ఏ 1/7 స్కేల్ commercialized figurine of the characters in the picture in a realistic style in a real environment. The figurine is placed on a computer desk. The figurine has a round, transparent, archaic base with no text on the base. The content on the computer screen is a 3D modeling process of this figurine. Next to the computer screen is a toy packing box designed in a style reminiscent of high quality collectible figures printed with original artwork. The packaging features 2-dimensional flat illustrations. ఇది నేను రాసింది. ఇప్పుడు చూడండి, నేను ఫోటో పెట్టాను. ఇది చూడండి, అది ఎలా వచ్చింది. ఇది ఇప్పుడు నాకు ఈ ఫోటో వచ్చింది కదా, దీన్ని నేను టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి.
చూసారుగా. ఇప్పుడు డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే బ్యాక్కి వెళ్ళిపోయి మీది ఎక్కడైతే ఫొటోస్ ఉంటాయో అందులోకి వెళ్ళిన తర్వాత ఆల్బమ్లోకి వెళ్ళిపోండి. ఆల్బమ్లోకి వెళ్ళిన తర్వాత మీరు రీసెంట్గా ఏదైతే డౌన్లోడ్ చేశారో అక్కడ ఈ విధంగా వస్తుంది. నేను ఏ ఫోటో అప్లోడ్ చేశానో ఇప్పుడు నాకు ఏ ఫిల్మ్ వచ్చిందో మీరు చూసారు కదా. ఈ విధంగా ఎవరైనా సరే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికి ఏది బ్రహ్మ విద్య కాదు. దీన్ని ఏఐ కోర్స్ చేయవలసిన అవసరం లేదు. నేను ఇప్పుడు ఏదైతే రాశానో అది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలా మీరు దీన్ని సింపుల్గా ఒక్క నిమిషంలో తయారు చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్కి పంపుకోవచ్చు, లేదంటే ఫేస్బుక్లో అప్లోడ్ చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడే అప్లోడ్ చేసినా ఇది పెద్ద వైరల్గా ఉంది. ఇప్పుడు సీజన్ అంతా ఇదే నడుతుంది, ట్రెండ్ అంతా ఇదే నడుతుంది. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.